పోరాట ఫలితం కవిత గారి ప్రెజర్ హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలు మరియు జాగృతి అధ్యక్షుడు సింగరేణి భవన్ ముట్టడికి పిలుపు నిప్పు మీద నీళ్లు వేసినట్టు 24-25 రోజున మెడికల్ బోర్డు నిర్వహించడం జరిగింది. బోగస్ మెడికల్ బోర్డు కంటి తుడుపు చర్య 1 year నుండి వాళ్ళందరికీ అన్ఫిట్ లో పెట్టాడు. ఇవాళ మా ఒత్తిడితో బోర్డు పెట్టినట్టు పెట్టి అందరికీ సర్ఫేస్ అని ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం. అప్లికేషన్ పెట్టుకున్నది బోర్డులో అన్ఫిట్ చేయండి, మా కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వండి అని మా మెయిన్ కాన్సెప్ట్. దీన్ని పక్కన పెట్టి డ్రామాలు నాటకాలు ఆడారు. అది ఒకటే కాకుండా మోసపు మాటలు, చూటా మాటలు ఏఐటీసీ ఐఎన్టీసీ ఈ బోర్డు కంటే ముందు పెద్ద బడాయిలు చేశారు. స్ట్రక్చర్ మీటింగ్ అయిపోయింది, నోట్లలో స్ట్రీట్లు గుచ్చుకున్నారు, ఘన విజయం అని చెప్పుకున్నారు. మైనింగ్ స్టాఫ్ కు మేము ఇట్లా ఒప్పందం చేసినామన్నారు. స్ట్రక్చర్ మీటింగ్ లో ఇది పొడిసినామన్నారు, జేసీసీ మీటింగ్ లో అది పొడిసినామన్నారు. లాస్ట్ కు మైనింగ్ స్టాఫ్ కు వెన్నుపోటు పొడిసింది. ఈ దరిద్రపు కార్మిక సంఘాలను బహిష్కరించండి. ఇప్పటికైనా మైనింగ్ స్టాఫ్ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. మీరు చదువుకున్న వాళ్ళు, మేధావులు, డిప్లొమా హోల్డర్స్, బాయిని నడిపించే సత్తా ఉన్నవాళ్ళు, మైన్ మేనేజర్స్ రాకున్నా ఓవర్మెన్ కు ఆథరైజేషన్ ఇచ్చి మేనేజర్ గా పనిచేసే పవర్ ఉన్న వాళ్ళు మీరు ఈ చూట మాటలు చెప్పేటోళ్ళ ముట్టెంబడి ఎందుకు పోతారు? ఇప్పటికైనా తెలుసుకోండి, హెచ్ఎంఎస్ మీ గురించి పనిచేస్తుంది. నిన్న ఇద్దరు మెడికల్ బోర్డు కలిసి ఇద్దరిని కూడా అన్ఫిట్ ఫర్ అండర్గ్రౌండ్, ఫిట్ ఫర్ జనరల్ మజ్దూర్. ఏమన్నా తెలివి ఉన్నదా? వాళ్ళు డాక్టర్లా తిడితే తిట్టినాడు డాక్టర్లా ఇంకేమైనా వాళ్ళు ఇట్లా పెన్ను పేపర్ పట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అన్ఫిట్ అవుతాడట. బండలు పోసే జనరల్ మజ్దూర్ ఫిట్ అవుతాడు. ఎట్లా ఏంటిది? ఇది ఎటుపోతుంది కంపెనీ? అటువంటి పనికి ఫిట్ చేస్తే నోరు మూసుకొని ఈ రెండు సంఘాలు ఎందుకు పన్నాయి, ఎక్కడ పన్నాయి అని మేము అంటున్నాం. ముగ్గురి అప్పుడు స్ట్రైక్ నోటీస్ మేము ఇచ్చినప్పుడు హెచ్ఎంఎస్ స్ట్రాంగ్ గా మాట్లాడింది. సర్వే అండర్ గ్రౌండ్ లో అన్ఫిట్ చేసిన వాళ్ళకు సేమ్ ప్లేస్, సేమ్ డిజిగ్నేషన్ మీద సర్వేలో పెట్టాలి. ఇవాళ మైనింగ్ స్టాఫ్ షార్టేజ్ ఉండి డిప్యుటేషన్ మీద 80 మంది ఓవర్మెన్లు ఓపెన్ కాస్టుల్లో సర్వేలో పనిచేస్తున్నారు. వేకెన్సీ లేవు అనే అధికారం కూడా సింగరేణి యాజమాన్యానికి లేదు. 150 మంది చేసేది డిప్యుటేషన్ లో రెగ్యులరైజ్ చేయడానికి హెచ్ఎంఎస్ పోరాటం. నేను డైరెక్టర్ల ముందరిని నేను ఆర్గ్యుమెంట్ చేసిన. ఐఈడీ అని పిలిచినాం. ఐఈడీ అన్నాడు ఏ బేస్ మీద చేసిన 150 మంది చేస్తారు కదా లోపల పైన డిప్యుటేషన్ మీద, మరి మిగతా ఎందుకు చేయాలంటే ఒత్తిడి తీసుకొస్తే లాస్ట్ కు డైరెక్టర్ చెవులో సార్ 50% చేసినామన్నారు. ఏంటి సౌకర్యాల వ్యాపారం దుకాణం సగం అనేది అది అడగాలి కదా. ఎటువంటి రికగ్నిషన్ లేకుండా జేబీసీసీ సంఘంగా మేనేజ్మెంట్ వెంబడి పడుతున్నాం. కార్మిక సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా మైనింగ్ స్టాఫ్ సోదరులారా ఈ సమస్యలు బాగుంటాయి. ఈ ఏఐటీసీ వాళ్ళంతా మోసం పనులు ఎవరు చేయాలి? ప్రతి ఎలక్షన్ అప్పుడు భూపాలపల్లి కూడా లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు కాగితం బాండ్ పేపర్ రాసి ఇచ్చిండ్రు. మీకు కోల్ ఇండియా మాదిరిగా మేము ఓవర్ టైం ఇప్పిస్తామన్నారు. ఓవర్ టైం ఉన్నది పోయింది, ఉన్న ఓవర్ టైం పోయింది, పీక్కపోయింది, మసలపడి పోండి అంటారు. కనుక మైనింగ్ మిత్రులారా మేము 100% మేము వెంబడి ఉంటాం. లీగల్ ఏం చేయాలని చేస్తాం. మైనింగ్ స్టాఫ్ కు మోసం చేశారు, క్లారికల్ స్టాఫ్ టెక్నీషియన్స్ కు మోసం చేశారు, తర్వాత ఈపీ ఆపరేటర్లు కూడా మోసం చేశారు. ఇవాళ నేను ఈపీ ఆపరేటర్ అడ్మిట్ చేసి మజదూరు చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఆపరేటర్ ఇప్పిస్తున్నారు. రేపు మాకు ప్రెస్ మీటింగ్ లో పెట్టి మీకు చూపిస్తా. మాకు దమ్ము హెచ్ఎంఎస్ కు లీగల్ ప్రొసీడ్ అయినాం. డీజీఎంఎస్ కు కాంప్లైంట్ ఇచ్చినాం. డీజీఎంఎస్ దగ్గర పోయి ఆయనకు రెగ్యులర్ ఆపరేటర్ గా తీసుకెళ్తే ప్రయత్నం చేసినాం. ఇప్పటిదాకా 22 మందిని మనం అన్ఫిట్ చేసిన వాళ్ళకు సేమ్ జాబ్ మనం ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్, గవర్నమెంట్స్, డంపర్ ఆపరేటర్స్ చేయించడం జరిగింది. కనుక ఇప్పటికైనా మైనింగ్ స్టాఫ్ మీ సమస్యలు ఉన్నాయి, మీ ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి, మాట్లాడతలేదు. డిప్లొమా హోల్డర్స్ కు జేబీసీసీ ఒప్పందం ప్రకారంగా ఓవర్మెనే ఇవ్వాలి. డిప్లొమా హోల్డర్స్ మైనింగ్ డిప్లొమా కానీ, ఎలక్ట్రికల్ డిప్లొమా కానీ, సివిల్ డిప్లొమా కానీ, ఎనీ డిప్లొమా జేబీసీసీ ఒప్పందం డిప్లొమా వాళ్లకు ఓ సూపర్వైజర్ ఇవ్వాలి. సూపర్వైజర్ ఇవ్వకుండా షార్ట్ ఫైరింగ్ చేస్తాడు, సర్దాలు చేస్తాడు. అండర్ మేజర్ కు 20 సంవత్సరాల తర్వాత ఎలిజిబిలిటీ వచ్చినట్టు చేస్తున్నారు. సర్టిఫికేట్ పాస్ అయితే కోలిగా సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మజ్దూరైనా ఉండాలి, ఆయనకు అండర్ మేజర్ ఇస్తున్నారు. ఏంటిది? మీరే కదా గెలిపించింది మైనింగ్ స్టాఫ్ సోదరులారా. ఒక్కసారి రీథింక్ చేయండి. ఈసారి హెచ్ఎంఎస్ ఉండండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు అప్పీల్ చేస్తున్నాం. ఈ బోగస్ మాటలు చెప్పే, झूठा మాటలు చెప్పే ఏఐటీసీ ఐఎన్టీసీని
పక్కన పెట్టండి, హెచ్ఎంఎస్ లో కలిసి రండి, మీకోసం మేము పనిచేస్తాం. ఇవాళ మైనింగ్ స్టాఫ్ ఇంత ఆపదలు ఉన్నారు, జనబదులు కావాలంటారు కొందరైతే. ఎందుకంటే ఓల్మెన్లకు సర్దాల మీద ప్రమాదం జరిగితే వాళ్ళ మీద నెట్టేస్తాను అంటారు మేనేజర్ వాళ్ళ మీద నెట్టేస్తాను. గతంలో ఏమైనా యాక్సిడెంట్ జరిగితే మైనింగ్ స్టాఫ్ అండగా నిలబడేది, సూపర్వైజరీ స్టాఫ్ ఇవాళ లేదు, తొక్కేస్తాను. కనుక ఇప్పటికైనా అర్థం చేసుకుని హెచ్ఎంఎస్ లో మీరు కలిసి రండి, మీ సమస్య పరిష్కారం చేయడానికి 100% హెచ్ఎంఎస్ పనిచేస్తుందని మీకు పిలిపిస్తున్నాను.